హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇది నెల్లూరు జిల్లాలో చాలా తక్కువ మందికి అయితే తెలుసు. ఇది వచ్చి సైదాపురం దగ్గర ఉన్న సిద్ధలయ్య కోన. ఈ ప్లేస్ అనేది చాలా మందికి తెలియదు, కానీ దీనికి 2000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అటువంటి లొకేషన్ లో అయితే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్నాము. ఇది దాదాపు మనకి ఒక 2000 years బ్యాక్ ఇదంతా చాలా దట్టమైన అడవి అంట. ఆ అడవిలో ఇది చిన్న గుట్టలాగా ఉండింది. ఇప్పుడంటే మనకి ఈ చుట్టుపక్కల విలేజెస్ అన్ని వచ్చి అడవి ఏం లేదు చుట్టుపక్కల. సో ఈ సిద్ధుల కోన కథ ఏంటంటే, దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఈ అటవీ ప్రాంతంలో 3 సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటే చుట్టుపక్కన ఉండే పల్లె నుంచి ఒక పిల్లోడు మేకలు మేపుకుంటూ ఈ సిద్ధులు ఉండే చోటికి వచ్చాడు. అలా సిద్ధులు తపస్సు చేసుకోవడం చూసి కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయాడంట. అప్పుడు ఆ సిద్ధులు కళ్ళు తెరిచి ఆ పిల్లోడిని చూసి తాము ఇక్కడ ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దని, అలా చెబితే ఆ పిల్లోడు చనిపోతాడని ఆ పిల్లోడికి చెప్పి అక్కడి నుంచి పంపించేశారంట. అలా ఆ పిల్లోడు ఊరికెళ్ళి జరిగిన విషయం అంతా అక్కడ వాళ్ళకి చెప్తే ఆ పిల్లోడు చనిపోయాడంట. దాంతో ఆ ఊరు వారంతా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆ సిద్ధులు శిలలుగా మారిపోయారంట. అలా అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సిద్ధుల కోనగా పిలుస్తున్నారు. అదనమాట ఈ ప్లేస్ యొక్క స్టోరీ. మనం ప్రెసెంట్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినాము. చూపిస్తూ చెప్పండి. ఇదనమాట టెంపుల్. ఏదన్నా ఉత్సవాలు అటు జరిగేటప్పుడు చాలా మంది వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేస్తారు. మామూలుగా అయితే ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటది. ఎవరు లేకపోయడానికి మేకలు చూడండి వచ్చి కొనుక్కోండి. ఇక్కడ టెంపుల్ ఏంటంటే మామూలుగా దీనికి గుడి కన్స్ట్రక్షన్ ఏం లేదు. ఇది ఒక రాయి, యాక్చువల్ గా ఆల్రెడీ ఉన్న రాయి ఇది. ఈ రాయి కిందే గుడి అనమాట. సో మనకైతే టెంపుల్ దగ్గర ఎవరు లేరు. ఒకసారి ఈ టెంపుల్ లోపల పోదాము. మామూలుగా ఇంతకు ముందు అసలు ఈ టెంపుల్ కి తలుపులు ఉండేటివి కాదు, ఈ మధ్య పెట్టినారు. ఇప్పుడు కూడా ఏదో ఉందంటే పెట్టినారు. ఇదన్నమాట లోపల టెంపుల్. ఇది వీళ్ళు 3 సిద్ధులు. ఇదంతా కూడా మనకి రాయి అనమాట. కింద బండరాయి ఇట్లాగా వసార లాగా వచ్చింది అనమాట, వరండా టైపు. దీని కింద కూర్చొని అయితే వీళ్ళు ధ్యానం చేస్తూ ఉండేది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం వంగం రావాలా, లేదంటే బండ తలకాయకి తగులుతుంది. మనకి ఈ వెనకాల బండ కనిపిస్తుంది కదా, ఈ బండ ఇట్లాగా వాలుగా ఉంది అవతలకి. వర్షాకాలం అట్లాగా వచ్చినామంటే మన వాళ్ళకి అక్కడికి దీని కింద ఉంటే ఒక చినుకు కూడా పడదు. సో దీని వెనకాల ఇంకొక పైకి పోతే చిన్న శివాలయం టైప్ ఉంది. దాని దగ్గర పోదాం రండి, చూస్తా. ఇక్కడ మనకు కనిపించేవి ముడుపులు. మామూలుగా ఏమన్నా కోరికలు కోరుకొని అవి నెరవేరాలని వచ్చి అయితే మనకి ఇక్కడ ఇట్లా కడతారు. ఈ ఒకవేళ నెరవేరినాయి అనుకోండి, ఇక్కడ కింద అన్నదానం ఉంది, అన్నదానం చేపిస్తారు. నెరవేరలేదంటే మళ్ళీ వచ్చి కట్టుకుంటారు అనమాట. మళ్ళీ మొక్కొని మళ్ళీ కట్టుకుంటారు. సో ఇక్కడ మనకి శివాలయం ఉంది, శివాలయం చూపిస్తారండి. ఇది కూడా ఒక బండ అనమాట. ఆ బండ కింద శివాలయం. అబ్బా చల్లంగా ఉంది కింద. దానికి గడిపడ్డంలే, అటు వదిలేద్దాం. ఇంకా ఇక్కడి నుంచి ఇటు పైకి పోతే పైన కొండ పైకి పోవచ్చు. అది కొంచెం చిన్న ట్రెక్కింగ్ లాగా ఉంటది. ఇప్పుడు నాకు అంత ఓపిక అయితే లేదు. ఇక్కడ 7 కోనేరులు ఉన్నాయి. కోనేరులు కాదు, ఒక కోనేరు, మిగతావి 6 గుండాలు ఉన్నాయి. సో మామూలుగా మెట్ల ద్వారా మెట్లెక్కి వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్ లో ఇదిగోండి ఈ ఓం ఒకటి కనిపిస్తుంది. ఈ ఓం దగ్గర నుంచి ఇట్లా వచ్చినామంటే ఇట్లా మెట్లు ఉంటాయి. ఈ మెట్ల దగ్గర నుంచి ఇక్కడ ఇట్లా రైట్కి పోతే కోనేరుల దగ్గర పోతాం అనమాట. చూపిస్తారండి. సో ఇదిగోండి ఇట్లా పోవాలన్నమాట. ఇప్పుడు కోనేరుల దగ్గర పోయేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా పోవాలా, ఎందుకంటే కొంచెము చెట్ల మధ్యలోంచి పోతాము. అందుకని కొంచెం చూసుకొని పోవాలా. అందుకని పోయేటప్పుడు పాములు గీములు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలా. ఒక 2 వాన్ పోతే బెస్ట్, సింగిల్ గా పోయేదానికన్నా. దగ్గరే కానీ కంప్లీట్ ఇట్లా ఉంటది అనమాట దారి.
ఆడ నుంచి ఇటా నడుచుకుంటా వస్తా ఉన్నానా, దారి లేదు కనిపించింది, ఒక్కసారి గుండె అయిపోయింది. ఇది పాము కుసుము అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో పాము కుసుము, ఎంత పెద్ద పాము అది, ఇంతలా సైజు ఉంది పాము మాత్రము. అది లోపల దాకా వెళ్ళిపోయి ఉంది. ఇప్పుడు మనకి ఈ దారిలో కనిపిస్తుండేది తోక మాత్రమే, అందుకని వచ్చేటప్పుడు కొంచెం ఇక్కడ జాగ్రత్తగా రావాలన్నమాట. ఈ రాయి మీదే మనకి ఆరు గుండాలు అయితే ఉన్నాయి, అంటే కోనేరుల టైపు నీటి మడుగులు, వాటిని ఇక్కడ కోనేరులు అని పిలుస్తారు. ఈ సైడ్ ఒకటి, ఇటు పైకి ఎక్కుతుండండి. ఇది కొంచెము జారుతుంది, అందుకని జాగ్రత్తగా కావాలా. అది రెండోది, ఆడ మూడోది ఉంది ఆ పక్క, మూడోది అటు వచ్చిన తర్వాత ఇది నాలుగోది, అది ఐదోది, అవతల పక్క ఆరోది ఉంది చూపిస్తానండి. ఆడ కనిపిస్తుంది అది ఆరోది, అది వచ్చి కోనేరు మామూలు కట్టి ఉండేది ఏడోది అనమాట. అది అట్లాగా ఇక్కడ 7 కోనేరులు ఉన్నాయని అయితే నమ్ముతారు. ఏమమ్మా సుబ్బమ్మ బాగుండా, ఎట్టండవు బాగుందా? అంతేనా, తిన్నావా? తిన్నా. సో మనం ఇక్కడైతే భోజనం చేద్దాం. ఇది ఎంత ఉందో అది వద్దులే, ఆడ దాకా పోయి కోనేరు దాకా నీళ్ళు లేవేమే కోనేరులో. ఏమే లాగేసిన ఏం లేవు, అది ఎండిపోయిన మొత్తం అంత ఖాళీగా ఉంది. నువ్వు ఆడ పోవాలా ఊరికే? పొద్దున పోయి సాయంత్రం వచ్చేస్తావు? అవునా, పొద్దున మధ్యాహ్నానికి వచ్చేస్తావు. ఏం చెట్టపోతావా నడుచుకోనా? నా పేరు సుబ్బమ్మ అనమాట. నాకెట్టా తెలుసు అంటే పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇదే టైంకి మనం ఇక్కడికి వచ్చినాము ఒక వీడియోకి, అంటే అప్పుడు మన ఛానల్ స్టార్టింగ్ అనమాట. అప్పుడు వచ్చినాము, ఆ రోజు సాయంత్రం అయిపోయింది ఇక్కడంతా వీడియో తీసేయడానికి. సాయంత్రం కూర్చొని కొద్దిసేపు అంతా మాట్లాడి మనం పోయిన సంవత్సరం ఇది అట్లా తెలుసు అనమాట. ఆమె పేరు, ఆమె వండుకుంటా ఉంటుంది అన్నము, దాంట్లో కొంచెం మనకి పెట్టింది అనమాట. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడికి వచ్చిన కోనేరు దగ్గరికి. కోనేరు ప్రజెంట్ అయితే వాటర్ లేవు, శివరాత్రికి కొంచెం అంత ఖాళీ చేసి మళ్ళీ ఫిల్ చేస్తారంట. ఈ లోపల ఏంటంటే అంత పాచి పట్టిపోతుంది అనేది అయితే వాటర్ అంతా తీసేసినారు, మళ్ళీ శివరాత్రికి ఫిల్ చేస్తారు ఇదంతా, అప్పుడు బాగుంటుంది. ఇది ఇదిగోండి నాగలింగాలు అంటే ఇవన్నీ. ఇదేం పెద్ద శివలింగం, ఈ పక్క ఒక మనకి నంది ఉంది. సో ఇక్కడికి ఎవరన్నా రావాలనుకునే వాళ్ళు రాపూర్ నుంచి, పొదలకూరు నుంచి, గూడూరు ప్రాంతాల నుంచి, ఈ 3 ప్రాంతాల్లో నుంచి మన సైదాపురంకి బస్సులు ఉంటాయి. ఆ సైదాపురంకి బస్సులో ఏదో ఒక బస్సులో ఎక్కించి అక్కడి నుంచి అయితే ఆటో మాట్లాడుకుని ఇక్కడికి రావచ్చు. లేదు ఓన్ వెహికల్స్ ఏమైనా రావాలనుకుంటే మాత్రం ఈ లొకేషన్, గూగుల్ లొకేషన్ ఇస్తున్నా, అక్కడికైతే డైరెక్ట్ వచ్చేయచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది, కానీ శివరాత్రికి బాగుంటుంది ఇక్కడ. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.